అంతే. నేను ఇంకెవరిని మీట్ అవ్వలే. లాస్ట్ టైం ఝాన్సీని మీట్ అయ్యా. ఎవరిని కలవలేదా? మరి తనని? ఎవరు? తనే, నీ ఫ్రెండ్ చాంతిని. తనని నేనేంది మీట్ అవుతానైనా? మీట్ అవ్వకుండానే తన ఇన్స్టా స్టోరీస్లో నువ్వు ఉంటున్నావా? అలా ఏం లేదు, అవన్నీ ఎప్పుడువో. అవును, అయినా నువ్వెప్పటి నుండి టీ తాగడం స్టార్ట్ చేసావు? 1 year నుంచి. అవును, నేను ఒక అబ్బాయితో లాస్ట్ వీక్ ఫుడ్ కోర్ట్ దగ్గర చూసాను. నీ బాయ్ ఫ్రెండ్ తను? బాయ్ ఫ్రెండ్ తను. ఈజ్ టూ టాల్. 7 feet తను. నువ్వు చాలా పొట్టుగా ఉన్నావు తన దగ్గర. నేనేం పొట్టి కాదు, తనే నాకన్నా పొడుగు. ఆగాగు, ఒక ఫోటో తీస్తాను. లొకేషన్ బాగుంది కదా, కొంచెం ఇస్తారా? నీ ఫుడ్ ట్రక్ పెట్టాక నాకు అన్నీ ఫ్రీగా ఇవ్వాలి. నీకు అన్నీ ఫ్రీగా ఇస్తా, కానీ ఎప్పుడు ఫుడ్ కోసమే కాకుండా డైట్ కూడా ప్లాన్ చేయి. ఇప్పుడు ఎవరితో ఉన్నావు మరి డేట్? నేను ఎవరితోనే లేను, నువ్వే లాస్ట్ అంతే. అయినా అవును, నువ్వెప్పటి నుంచి వెనీలా ఐస్ క్రీమ్ తిన్నావు స్టార్ట్ చేసావు? 1 year నుంచిలే. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, చెప్పు, పర్లేదు. ఆ రోజు నీకు పార్కులో చెప్పాను కదా, ఇంటికి వెళ్ళాక కాల్ కానీ మెసేజ్ కానీ చేయని. నువ్వు చేయలేదు. ఇంక కోపం వచ్చి నీతో మాట్లాడకూడదు అనుకున్నాను ఒక 2 days. హౌ క్యూట్. క్యూట్ వెళ్ళే, క్రింజ్. ఇప్పుడు క్రింజ్నే, బట్ అప్పుడు క్యూట్నే కదా. నేను నిన్ను చాలా హర్ట్ చేశాను కదా. మనం విడిపోయాక చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశాను కదా నీతో. అదేం లేదు, అప్పుడు నీ ఏజ్ 19. ఆ ఏజ్లో అలానే ఉండాలి, అదే కరెక్ట్. అయినా నువ్వేంటి మాట్లాడట్లే? అప్పుడు తెగ మాట్లాడేవాడుగా. ఏంటి నేనా? అవును, నీ చేంజ్ నీ హెయిర్ స్టైల్లో తెలుస్తుంది. నువ్వు చాలా మారిపోయావు రాజా. ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే, మనం లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలని నేను అనుకున్నానో అలా ఉన్నావు. మోస్ట్లీ పెద్దవాడిని అవుతున్నాను కదా, రెస్పాన్సిబిలిటీస్, పేరెంట్స్ గెట్టింగ్ ఓల్డ్. పెళ్లి చేసుకో, ఇంకా ఎక్కువ అవుతుంది. చేసుకుంటా, నువ్వు ఓకే అంటే. సర్లే. సరే, లేట్ అవుతుంది. నేను డ్రాప్ చేయనా? లేదు, ఐ కెన్ బీ. బాయ్. ఇంటికి వెళ్ళి మెసేజ్ ఏంటి? ఏం లేదు. సరే, బాయ్. నేను మళ్ళీ కలిస్తే మళ్ళీ గొడవ పడతాను, మళ్ళీ కలిస్తే మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ ప్రేమలో పడతాను తనతో.